గురువు గారు సడన్గా పిలిచారు, ఎక్స్పెక్ట్ చేయలేదు, కొంచెం కలర్గా ఉంది, అయినా మాట్లాడడానికి ప్రయత్నిస్తాను. సో ఫస్ట్ టైం సార్, ఫస్ట్ బుట్ క్యాంప్ వచ్చినప్పుడు ఒక్కడనే వచ్చి ఆ చివరిలో కూర్చున్నా. నాకు మామూలుగా మాట్లాడుతుంటే పిచ్చి, కానీ పిల్లలుగా చెప్పిన అభివృద్ధి పెడతారు, రావాలి రావాలి రావాలని ఎప్పుడు రావాలనుకున్నా. నెక్స్ట్ బుట్ క్యాంప్కి 2-3 స్టెప్పులు ముందుకు వచ్చా, 6 తీసుకొని వచ్చా. ఆ నెక్స్ట్ బుట్ క్యాంప్ 30 మంది తీసుకొని వచ్చి మీరు ముందుగా చూశారు. సో ఇప్పుడు 6-7 బుట్ క్యాంప్ సార్, ఎగ్జాక్ట్గా తెలియదు నాకు, 630 మంది. సో ఏం లేదు సార్, నాకు స్టార్టింగ్లో ఈ బిజినెస్ ఏమి కావాలి. ఫస్ట్ మీటింగ్స్కి వచ్చినప్పుడు ఎవరిని గమనించాను, ఇక్కడ ఎవరైతే ఎక్కువ మంది తీసుకొచ్చుకుంటున్నారో, ఎవరైతే హైయెస్ట్ చెక్ తీసుకుంటున్నారో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఎలా మాట్లాడుతున్నారు, ఎలా ఇంతమందిని గ్యాదర్ చేస్తున్నారు అని ప్రతి మాట, ఈచ్ అండ్ ఎవ్రీ మాట నా ఎంఎస్ఆర్ గారి యొక్క ప్రతి మాట అబ్జర్వ్ చేసి ఒక 30, 40, 50 మీటింగ్స్ తర్వాత బిజినెస్ని అర్థం చేసుకున్నాను. నాకు తెలుసు సార్, నాకున్న యాటిట్యూడ్కి, నాకున్న మెంటాలిటీకి ఎంఎస్ఆర్ గారి అసోసియేషన్లో కాకుండా గురువు గారితో కాకపోతే నేనైతే వెస్టేజ్ ఇప్పుడు దాకా నిలబడేవాడు కాదు. 100% రాలేదు. సో నిజంగా నా అదృష్టం, గురువు గారు అప్పుడు అంటారు, మా పూర్వీకులు ఏదైనా అదృష్టం చేసుకుంటేనే వెస్టేజ్లోకి రావడం అదృష్టం అంటారు. గురువు గారి షెడ్లో కట్టడం నా అదృష్టం. దానికి నేను చాలా చాలా గర్వపడుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో నా పేరు సురేష్ అండి, మాది కొండేపి. చాలా మంది చదువుకుని ఎంసీఏ 2 దేశాలు పోయించారు. ఎన్ని ఆల్రెడీ బయట ₹1,00,000 ఇన్కమ్ ఉన్నారు, మళ్ళీ బిజినెస్ చేయాల్సిన అవసరం లేదు. అలాంటి టైంలో మా అక్క ద్వారా ఇక్కడే ఉన్నారు, ఈ వెస్టేజ్ పరిచయం అయింది. సీరియస్గా చేద్దామని, ఇందులో లక్షలు, కార్లు, విమానాలు ఉంటాయని నాకు తెలియదు, చేయాలన్న ఆశ కూడా లేదు. బట్ దీంట్లోకి కొంత జర్నీ చేస్తా ఉన్నా. జర్నీ చేస్తూ ఉంటే నాకు అర్థమైంది ఏంటంటే, ప్రపంచంలో డబ్బు సంపాదించే ఏ వ్యక్తి కూడా తను ఒక్కడే పనిచేయడు. తన కింద కొంతమంది నెట్వర్క్ తయారు చేసుకొని వాళ్ళు ఎక్కడో కూర్చుంటారు, వీళ్ళ కింద నెట్వర్క్ పనిచేస్తూ ఉంటే లక్షలు సంపాదించుకుంటా ఉంటారు. అంటే ఒక వ్యక్తిగా ఎక్కడ కోట్లు సంపాదించుకోలేడు. వ్యక్తి తన సమయాన్ని డూప్లికేట్ చేసుకోవాలంటే వ్యక్తి కింద నెట్వర్క్ కావాలి. అది బయట బిజినెస్ మ్యాన్లు చేస్తున్నారు. వెస్టేజ్లో నేను ఎందుకు వచ్చానంటే, ఇక్కడ ఐడి ఫ్రీగా ఇస్తున్నారు. ₹1 కూడా ఇక్కడ మనం కట్టించేది బయట కొనుక్కునే వస్తువుల్ని ఇక్కడ పెట్టుబడిగా పెట్టుకుంటున్నాం. సపరేట్గా మనం పెడుతున్నవి బయట ఎలాగో కొనుక్కోవాల్సిన వాటిని ఇక్కడ పెట్టుబడి పెట్టి ఫ్రీగా బయట బిజినెస్ మ్యాన్ ₹1,00,00,000 పెట్టి ఏ నెట్వర్క్ని అయితే తయారు చేసుకుంటున్నారో అదే నెట్వర్క్ని ఇక్కడ ఫ్రీగా తయారు చేసుకునే అవకాశం ఉంది అనే లాజిక్ కొట్టుకున్నాక, ఎలాగూ బయట పని చేయాలి కదా, ఏదో పని చేయాలి, ఎవరో ఒకరి కింద చేయాలి. బయట పోయి ఒకరి కింద పని చేస్తే నేను వాళ్ళ కింద నెట్వర్క్గా ఉండాలి. అదేదో ఇక్కడ ఆ పెట్టే సమయం ఏదో ఇక్కడ పెట్టి నా కింద నెట్వర్క్ తయారు చేసుకుంటే నేను పని చేస్తే డబ్బులు రావడం కాదు, నిద్రపోతున్న డబ్బులు రావాలి. అలాంటి వ్యవస్థ విషయంలో ఉంది. సింపుల్ ఉదాహరణ సార్, ఇప్పుడు మీరందరూ కూడా చాలా మంది కొత్తగా వచ్చారు. మీరు ఇప్పుడు 2-3 రోజులు ఇంటికి పోకపోతే మీరు డబ్బులు వస్తాయా? ఒక నెల పోకపోతే మీ భార్యలు పక్కన వస్తారండి డబ్బులు. ఇంకొక 2 నెలలు పోకపోతే కంప్లీట్ గా ఫ్యామిలీస్ రోడ్డు మీదకి మన పరిస్థితి. వెస్టేజ్లో చేరి నేను 2 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు నా చెక్ వచ్చి ₹1,82,000. ఎంత? ఇప్పుడు మీకు ఏమైనా పాపం వచ్చిన రూమ్లో వేసి 3 నెలలు కాలం దిగిపోయినా నాకు డబ్బులు అవుతాయా? తేడా ఒకటే సార్, మీరు ఒక్కరే పని చేస్తున్నారు, నేను నెట్వర్క్తో పని చేస్తాను. వెస్టేజ్ నాకు అర్థమైంది ఒకటే సార్, ఎలాగో బయట పని చేయాలా, ఆ పని చేసేది ఇక్కడ పని చేసి నెట్వర్క్ తయారు చేసుకుంటే మనం ఫ్యూచర్లో మనం చేయకపోయినా, మనం లేకపోయినా డబ్బు వస్తూనే ఉంటుంది. సో ఇప్పుడు నా నెట్వర్క్ సైజ్ వచ్చి 17,800 మంది. ఎంత? ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నాను? కోటప్పకొండలో ఉన్నా. నా నెట్వర్క్ 2 రాష్ట్రాల్లో ఉంది. నేను ఇక్కడ మీతో మాట్లాడుతున్నా, నా నెట్వర్క్ ఎక్కడుందో తెలియదు, వాళ్ళు ఎవరెక్కడ ప్రొడక్ట్లు వాడుతున్నారో తెలియదు. నా పని 2 రాష్ట్రాల్లో. ఈ
అవకాశం బయట ఎవరికి ఉందంటే సింపుల్గా చెప్పినంత వెస్టేజ్ మనకి డబ్బులు ఎలా ఇస్తుంది చాలా మందికి తెలియక ఇది ఫేకు ఇది ఫ్రాడ్ అనుకుంటారు. సింపుల్గా చెప్తాను సార్ మీకు, సంతూర్ సబ్బు ఎంతమంది రుద్దుకున్నాం సార్ మన బయట? సింపుల్ లాజిక్. అది రుద్దుకోమని చెప్తుంది మనకి మహేష్ ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు? వారణాసి షూటింగ్ లో ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు? అతను నీకు సబ్బు రుద్దుకోమని చూపించి అతను వారణాసి షూటింగ్ చేసుకున్నాడు. అయినా కానీ సంతూర్ కంపెనీ సంవత్సరానికి 7 కోట్లు ఇస్తున్నాం. ఎంత ఇస్తుంది? ఎందుకు? ఆ సంతూర్ సబ్బుని మన చేత వాడిపించినందుకు. సంతూర్ కంపెనీ మహేష్ బాబుకి ఇచ్చింది, వెస్టేజ్ కంపెనీ మనందరికి అవకాశం. ఎవరి డబ్బులో ఎవరు చెప్పట్లేదు తెలియక ఇది ఫేకు ఇది ఫ్రాడ్, ఫేక్ వ్యవస్థ వేస్తారు తెలియక అనుకున్నాను. సింపుల్గా చెప్తున్నా, మనం బయట ఇప్పటిదాకా ప్రొడక్ట్లు వాడుతుంటే వాడికి ఇచ్చిన సెలబ్రిటీస్ కోట్ల రూపాయలు తీసుకున్నాం. ఇక్కడ సెలబ్రిటీకి ఇచ్చే డబ్బుల్ని మనల్నే వాడుకోమంటుంది. అదే విషయాన్ని 10 మందికి షేర్ చేసుకో. కంపెనీ షేర్ బిల్స్ వాళ్ళకి పోయే కోట్ల రూపాయలు ప్రతి పేదవాళ్ళకి అంటే మన అందరికీ పొందుతానని చెప్తుంది. అర్థమైందా? వాడు చెప్పమంటున్నా వాడుకొని చెప్పండి. టీవీలో మహేష్ బాబు వాడు చెప్పడం వాడుకొని చెప్పండి. వాడకంగా చెప్పి కొన్ని కోట్ల రూపాయలు తీసుకుంటాడు. ఇక్కడ వాడుకొని ధర్మంగా నీకు వచ్చిన మంచిని 10 మందికి షేర్ చేయి. ఆ కోట్ల రూపాయలు మనందరికీ షేర్ చేస్తాను. ఇది సార్ నాకు వచ్చిన ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, నేను వెస్టేజ్లో రావడానికి కీ ఏంటంటే చాలా మంది ప్రొడక్ట్ క్వాలిటీయే కాదా, మీ ప్రొడక్ట్ కాదు మీరు చెప్పుకుంటున్నారు, ప్రొడక్ట్ క్వాలిటీ కాదు నమ్మకం సార్. మీరు ఇప్పటిదాకా మనం బయట చాలా ప్రొడక్ట్లు వాడుతున్నాం లేదా? సోపు, పేస్ట్, సీ పౌడర్, ఏ కంపెనీ ఓనర్ అన్నా నువ్వు తీసుకెళ్ళి వాడుకో. నీకు నచ్చకపోయినా నీ గిట్టకపోయినా నాకు తీసుకొచ్చి రిటర్న్ తీసుకుంటాను అని భూమి మీద ఎవరైనా చెప్పారా? ఫస్ట్ నాకు నచ్చిన పాయింట్ ఇస్తారు. 9 దేశాల్లోకి వెళ్ళే కంపెనీ మీద కంపెనీ ఓనర్ నువ్వు తీసుకెళ్ళి వాడుకో, నీకు నచ్చకపోతే నాకు తెచ్చి అని అనాలంటే ఫస్ట్ క్వాలిటీ ప్రొడక్ట్ ఏమి ఉండాలి? క్వాలిటీ ఉండాలి. ప్రొడక్ట్ క్వాలిటీ తగ్గించిన కల్తీ చేసిన 9 దేశాల్లో కంపెనీ 9 నిమిషాల్లో పడిపోద్దా లేదా? అంటే క్వాలిటీ బాధ్యత కంపెనీ. ఇంటర్నేషనల్ క్వాలిటీ ప్రొడక్ట్ మనకిచ్చి వాడుకొని ఆ ప్రొడక్ట్ జనాల్లో తీసుకెళ్ళమంటారు. మంచి నువ్వు తీసుకొని ఆ మంచిని పంచితే సెలబ్రిటీకి పోయి కొన్ని కోట్ల రూపాయలని మనందరి పేదవాళ్ళని సెలబ్రిటీగా చేస్తామని చెప్తుంది. నాకు నచ్చిన కీ పాయింట్ సార్. ఇంకొక ఫైనల్ 3 జనరేషన్ ఇన్కమ్. చాలా మంది చెప్తుందంటే ఎవరిని పోయి అడగండి సార్, సార్ నువ్వు ఎందుకు పని చేస్తున్నావు అంటే మా కుటుంబం కోసం సార్ అంటారు. అవునే కదా? అవునే కదా సార్? నీ కుటుంబము నువ్వు 10 సంవత్సరాలు చేయి, 15 సంవత్సరాలు చేయి, 20 సంవత్సరాలు చేయి, నువ్వు చేస్తే డబ్బులు వస్తాయి. నువ్వు చేయకపోతే నువ్వు అనే వ్యక్తి కనుక ఏదైనా ఇబ్బంది జరిగి చేయటం ఆగిపోయినా నీ పని ఆగిపోతుంది. కాబట్టి కుటుంబం మొత్తం రోడ్డు మీదకి వచ్చింది. అది బయట ఉన్న పరిస్థితి. వెస్టేజ్లోకి నేను రావడానికి ముఖ్య కారణం ఒకటే సార్, నేను చదువుకుని MCA, దీంట్లో 1,82,000 వస్తుంది. ఇప్పుడు బయట ఎక్కడైనా పనిచేస్తా ఉంటే నేను ఆగిపోతే నా భార్యకి పరిస్థితి సార్, కుటుంబం మొత్తం రోడ్డు మీదకి రావాలి. బట్ వెస్టేజ్లో నాకు నచ్చిన పాయింట్ ఏంటంటే ఇప్పుడు వెస్టేజ్లో 1,82,000 తీసుకుంటున్నాను. నా భార్య చదువుకుని తక్కువే, 5th క్లాస్. ఏదన్నా టైం బాగలేక నేనే వ్యక్తిని ఆగిపోయినా, నేను ఎక్కడ ఆగిపోయానో అక్కడి నుంచి నా ఐడిని నా భార్యకి ట్రాన్స్ఫర్ చేసి భూమి మీద బతుకున్నంత కాలం ఇంట్లో కాలు బయట పెట్టకుండా నా భార్య బిడ్డలు కనబెట్టాను. అదే ఐడి నా భార్య బతుకున్నంత కాలం కంటిన్యూ అయింది. నా భార్య తర్వాత 3వ జనరేషన్ నా పిల్లలకి ఇస్తానంటాను. ఎవరికి? బయట మీరు ఎంత పని చేసినా మీరు ఆగిపోతే మీ భార్య భర్త 0. ఇక్కడ నువ్వు ఎక్కడ ఆగిపోతే అక్కడి నుంచి నీ భార్య ఎక్కడ ఆగిపోతే అక్కడి నుంచి నీ 3వ జనరేషన్కి ఐడి ట్రాన్స్ఫర్ అవుతుంది. అర్థమైందా కదా? సింపుల్. చాలా మంది సార్ మాకు టైం లేదు అంటారు. టైం లేక కాదు సార్, బిజినెస్ అర్థం కాలేదంటారు. జీవితాంతం ఒక కింద పనిచేసి కూలీగా బతుకుతారా? జస్ట్ 2-3 సంవత్సరాలు ఇక్కడ పనిచేసి ఇబ్బంది అయినా కష్టమైనా బాధ అయినా ఓర్చుకొని నిలబెడితే నీ 3 తరాలు కోటీశ్వరం జాతరలో కలుగుతాయి.
సార్ నాకు అర్థమైంది. ఇవన్నీ క్లారిటీ తీసుకున్నాక సింపుల్, ఈ బిజినెస్లో సక్సెస్ అవ్వకపోవడానికి 2 కారణాలు ఉన్నాయి సార్. బిజినెస్ చాలా సింపుల్. నేను ఇప్పుడు దాకా నా స్టడీలో నేను గమనించింది ఏంటంటే 2 విషయాలు గమనించాను. బిజినెస్లో చాలా మంది సక్సెస్ కావడానికి కారణం ఫస్ట్ బిజినెస్ని అర్థం చేసుకోకుండా మార్కెట్లో వెళ్తున్నారు. మళ్ళీ చెప్తున్నాను సార్, బిజినెస్ అర్థం కాకుండా మీరు ఎన్ని రోజులు బ్యాగ్లు వేసుకొని తిరిగినా బిజినెస్లో డబ్బులు ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది బిజినెస్ ప్యాటర్న్ ఏంటి అనేది అర్థం కావాలి. రెండోది, బిజినెస్ తగ్గట్టుగా మారలేదు. బిజినెస్ లో సక్సెస్ కాలేకపోవడానికి కారణాలు 2 ఉన్నాయి సార్. ఒకటి బిజినెస్ అర్థం కాక, రెండోది బిజినెస్ తగ్గట్టుగా మారలేక. కరెక్ట్ గా బిజినెస్ అర్థం చేసుకొని కనుక బిజినెస్ తగ్గట్టుగా మనం కన్వర్ట్ అయితే అందులో మనం ఉన్నది సాక్షాత్తు ఎంఎస్ఆర్ గారి దగ్గర కరెక్ట్ గా 2-3 సంవత్సరాలుగా నిలబడితే ప్రతి ఒక్కరు కూడా లక్షాధికారులు కంపల్సరీగా అవుతారు సార్. ఇప్పుడు నా చెక్ వచ్చి 1,52,000, రేపు జనవరికి 2, రేపు జూన్కు 3, నాకు తెలిసి నెక్స్ట్ డిసెంబర్కి 3 నుంచి 5 లక్షలు గోల్ కాదు సార్. ఖచ్చితంగా తీసుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్.